రాజకీయ వ్యవసాయ వ్యాపార అభివృద్ధిరస్తు. నమస్తే అస్తు ధర్మణే మహాభ్యో నమస్తే అస్తు అందరికి ఎందుకంటే ముందే చెప్పేస్తాను. మనం ప్రారంభించుకోవడం నిజంగా నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకు 1,20,00,000తో ఈ రోడ్డు వేసుకున్నాం. మీకు అందరికి ఇంకొక విషయం కూడా చెప్తాను. ఆ కొంచెం రోడ్డు, ఆ బ్రిడ్జ్, అది కూడా 3,50,00,000 ఆల్రెడీ ఎస్టిమేషన్ కూడా వేశాం. ఖచ్చితంగా దాన్ని కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని మీకు అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాం. ముఖ్యంగా మన మక్కువ మండలంలో 21 పంచాయతీలు ఉన్నాయి. 21 పంచాయతీలో కూడా మనం ఎన్ఆర్జీఎస్ రోడ్లు చేసుకుంటున్నాం, ఐటీడీఏ రోడ్లు చేసుకుంటున్నాం, అన్ని రకాలుగా చేసుకుంటున్నాం. అయితే అక్కడ గంగమ్మ గారి లాగా తెలివైన సర్పంచ్ ఉంటే ఖచ్చితంగా 6 ఊర్లో రోడ్లు అన్ని చక్కగా అయిపోతాయి. ఎందుకంటే గంగమ్మ గారు ఇప్పుడు అడిగాడు నన్ను, అమ్మా నాకు ఒక రోడ్డు కావాలి, సీసీ రోడ్డు. ఒక రోడ్డు ఏంటమ్మా, నీ ఊరు మొత్తం రోడ్లు ఇస్తాం, దానిలో తేడా లేదు. నువ్వు మొత్తం రోడ్లన్నీ నీ ఊర్లో సీసీ రోడ్లు ఎన్ని కావాలి, ఎన్ని కాలువలు కావాలి మొత్తం నాకు రాసివ్వండి, మొత్తం శాంక్షన్ ఇచ్చే పూచి నాది అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి అంటే, గత 5 సంవత్సరాలు గిరిజన ప్రాంతాలు, గిరిజన గ్రామాలు పూర్తిగా నిరాదరణకు గురయ్యాయి. ఎక్కడ డిప్యూటీ సీఎం అనే చెప్పుకునే వ్యక్తి ఊర్లో స్కూల్ కూడా కట్టించుకోవాలనే పరిస్థితిలో ఈ మండలం, నా మండలం ఉంది అంటే ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ఆ ఊరు వెళ్ళడానికి రోడ్డు ఉందా, అక్కడ ఒక స్కూల్ ఉందా? కానీ 15 ఏళ్లు, 18 ఏళ్లు, 20 ఏళ్లు పదవులు వెలగబెట్టారు. ఈ రోజు మనం 9 నెలలు పూర్తయింది. 9 నెలల్లో ఎన్ని రోడ్లు వచ్చాయి, ఎన్ని కాలువలు వచ్చాయి, ఎన్ని స్కూల్స్ వచ్చాయి, ఎన్ని కాంపౌండ్ వాల్స్ వచ్చాయి ఒక్కసారి మీరు అందరూ గుర్తు పెట్టుకోండి. మీ ప్రతి ఊర్లో స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారా లేదా? అవునా కదా? కడుతున్నారు కదా. ఎవరికి ఏ బిల్డింగ్ కావాలంటే వస్తుంది, రోడ్లు కావాలంటే వస్తున్నాయి. గిరిజన గ్రామాల్లో కూడా అందరికీ ఇక్కడ మాటిస్తున్నాను, గిరిజన గ్రామాలన్నింటిలో కూడా నేను పదవిలో ఉండగానే ఈ 5 సంవత్సరాల్లోనే ఖచ్చితంగా ప్రతి గ్రామానికి రోడ్డు వేస్తారని మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. గ్రామాలు రోడ్లు లేక బురదల్లో నడుచుకొని, రాళ్ళలో నడుచుకొని వెళ్తున్నాం. మీరు అనుకోవచ్చు, అమ్మా ఇప్పుడే వేస్తారా, ఇంక మరొక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరే ఉంటే మీరే వేస్తారా? కాదు, ఈ 5 సంవత్సరాల్లోనే వేస్తాం. ఎందుకనంటే చాలా వరకు మేము ప్రచారంకి వెళ్ళేటప్పుడు చూసాం. ప్రచారంకి వెళ్ళేటప్పుడు అయితే నా కారు వెళ్ళకపోతే ఏదో ఆటో తెచ్చేవాళ్ళు, ఆటో వెళ్ళకపోతే బైక్ తెచ్చేవాళ్ళు, బైక్ లేకపోతే నడిచెళ్ళేవాళ్ళు. నేను ఒక్కరోజు వెళ్ళిన దానికే ఇంత కష్టపడితే ఎప్పుడు స్కూల్కి ఎలా వెళ్తున్నారు, హాస్పిటల్కి ఎలా వెళ్తున్నారు, నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి ఎలా వెళ్తున్నారు, వాళ్ళ తాలూకా నిత్య జీవన విధానంకి ఎలా వెళ్తున్నారు అని నాకు చాలా 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 బాధ అనిపించేది. కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని రోడ్లు వేసుకోవాలని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, అలాగే మనకి ఈ రోజు 21 పంచాయతీల్లోని నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే 21 పంచాయతీలు ఉన్నారు కాబట్టి ఆ పంచాయతీలో సర్పంచ్ తెలుగుదేశం పార్టీ అయినా అవ్వకపోయినా వాళ్ళు ఆ గ్రామ అభివృద్ధి, ఆ ఊరు అభివృద్ధి,
ఆ ప్రజలు వాళ్ళకు ఓటేశారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి వాళ్ళు పూర్తిగా మంచి మనసుతో సహకరిస్తే ఆ గ్రామంలో అన్ని రోడ్లు వేస్తాం, అన్ని కాలువలు వేస్తాం, అంతా వాళ్ళకి చక్కగా అభివృద్ధి చేసి పెడతాం. కానీ ముఖ్యంగా మెయిన్ రోడ్డు ఒకటి ఉంది. అలాంటి రోడ్డు కూడా అతి త్వరలో మీరు చూస్తారు ఆ రోడ్డు ఏ విధంగా మారుతుందో. రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేని గిరిజనులు ఒక్కరు కూడా ఉండడానికి వీలు లేదు. అది అందరూ కూడా చూసుకొని అవి ఎవరికైనా లేకపోతే అప్లై చేయండి. ఇవన్నీ కూడా మీకు చెప్పి వెళ్దామని ఈ రోజు ఏంటంటే ఎస్టీల కోసం మనం అతి త్వరలో మళ్ళీ కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి పెద్ద మొత్తంలో మనకి అమౌంట్ రాబోతుంది. మళ్ళీ మిగిలిన రోడ్లు కూడా మనం పూర్తి చేసుకోబోతున్నామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ